ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం రాజకీయ ప్రకంపన సృష్టించింది. చిత్తూరు జిల్లా తంబలపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఎక్సైజ్ అధికారులు తనిఖీల్లో బయటపడింది. అయితే ఈ నకిలీ మద్యం తయారీలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై పార్టీ వేటు వేసింది. మరో నాయకుడు కట్టా సురేంద్ర నాయుడుపై కూడా టీడీపీ హైకమాండ్ చర్యలు తీసుకుంది. అయితే దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ నేతలు అధికార పార్టీని కార్నర్ చేస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులే ఎక్కడికక్కడ నకిలీ మద్యం దందాకు దిగారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలకు కేవలం టీడీపీ నాయకులు మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు మాత్రం ఇప్పటి వరకు నకిలీ మద్యం దందాపై ఎక్కడా స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్లకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శవ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్లే ఈ రోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్లు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు. మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు చిత్తశుద్ధి ఉండాలి. మీకు చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, ఈ ప్రభుత్వం మీ ఆస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడా ఎవరితో లాలుచేపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం. మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నాం. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, గాని నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలనుకుంటూ కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్ గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తా. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని పెట్టి అన్ని ఎన్క్వైరీ చేపిస్తా, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్క్వైరీ చేపిస్తా. ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నకిలీ మద్యంపై బీజేపీతో పాటు జనసేన నేతలు స్పందించకపోవడం కూటమిలో లుకలుకలు మొదలయ్యాయన్న ప్రచారం అయితే నడుస్తోంది. ఇది ఉమ్మడి ప్రభుత్వం కావడంతో ఏ పార్టీపై రాజకీయ విమర్శలు వచ్చినా తిప్పికొట్టాల్సిన అవసరం 3 పార్టీలపై ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 3 పార్టీల మధ్య సమన్వయం బాగానే నడిచింది. గతంలో చాలా పరిణామాల విషయంలో 3 పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాయి. కానీ ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో మాత్రం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ దానిని అడ్డుకోవడంలో మాత్రం తెలుగుదేశం ఏకాకిగా మారింది. నకిలీ మద్యం వ్యవహారంలో బీజేపీతో పాటు జనసేన నేతలు స్పందించడం లేదు. దీనిని ఛాన్స్ గా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా టీడీపీపై వ్యతిరేక ప్రచారం అయితే చేస్తూనే ఉంది. రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట. కాబట్టి ఆ దేవిరింటి రవి అనే అతనికి, దేవిరింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి వెళ్ళిపోయినాయి అంట. ఈ జయచంద్రారెడ్డి ఎవరు? సిగ్గులేదా? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు ఈ జయచంద్రారెడ్డి? 2004 ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో ఆ జయచంద్రారెడ్డిని మీరు అసలు గొప్ప చూడండి. అదేమో జైహో బీసీ సదస్సు అంట.
పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సదస్సు. ఆ డయాస్ మీద చేర్చుకున్నారు ఎవరయ్యా అంటే జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. జైహో బీసీ సదస్సు, ఆ డయాస్ మీదేమో జైహో రెడ్డి, ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు. చేర్చుకుని ఏప్రిల్లో మార్చి జనవరిలోనే ఎప్పుడు 2 నెలల ముందు చేర్చుకుంటారు. చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు. తంబళ్ళపల్లి టికెట్ ఇస్తారు. తంబళ్ళపల్లి టికెట్ ఇచ్చి ఇదిగో అతను రాశాడు, నేను తెలుగుదేశం, ఇది అఫిడవిట్, ఇది ఎలక్షన్ అఫిడవిట్. 2024 జయచంద్రారెడ్డికి నేను డౌన్లోడ్ చేశా. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం పేద పోటీ చేసినటువంటి తంబళ్ళపల్లి టీడీపీ క్యాండిడేట్ జయశంకర్ రెడ్డి, జయచంద్రారెడ్డి అఫిడవిట్ ఇది. దాంట్లో అతను రాస్తాడు ఏమని, డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బాండ్స్ ఒకటి. రెండోది ఏంటి, దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి. మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా, దాంట్లో వాటా ఉందంట. మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డిఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందని రాశాడు. ఒక ఫ్యాక్టరీ కాదు, ఎంఎస్ రిట్కో డిస్టిలరీ శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందండి. అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ. మూడో ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ బుకారినో శారిల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా, ఇక్కడ ఒక లిక్కర్ ఫ్యాక్టరీ, ఇంకో లిక్కర్ ఫ్యాక్టరీ. మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ శారిల్ క్యామరూన్ సెంట్రల్ ఆఫ్రికా. 1, 2, 3, 4 ఆఫ్రికాలో 4 లిక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పని ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టేశాడు. అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడే నాకు 4 ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు. మరి ఏమైంది? ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచిస్తూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కూటమిలో తాము ఉన్నామన్న విషయాన్ని 3 పార్టీలు మర్చిపోతున్నాయి. ఆ పార్టీపై ఆరోపణలు వచ్చాయి కదా, తామెందుకు స్పందించాలన్న రీతిలో జనసేనతో పాటు బీజేపీ నేతలు కూడా ఉన్నారు. ఇక నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకుంది పార్టీ నాయకత్వం. గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు భిన్నంగా చంద్రబాబు ముందుగానే చర్యలకు ఉపక్రమించారు. పార్టీ పరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వ పరంగా సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. నిందితులు ఎలాంటి వాళ్లైనా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నకిలీ మద్యం మొలకల చెరువు 23 మంది నిందితులు గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలుంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనే దానికి అర్థం. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా గార్గ్ ఐపీఎస్
ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. మొత్తానికి నకిలీ మద్యం దందా కూటమిలోని కుమ్ములాటను చూపుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలోకి వచ్చిన 16 నెలలకే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితులు మరింతగా దిగజారొచ్చని వారు అంచనా వేస్తూ ఉన్నారు.